గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఈ చేనేత రంగంలో భారత ప్రభుత్వం గుర్తించేలాగా ఆయన జీవన గమనాన్ని నడిపినటువంటి పెద్దలు అంజయ్య గారు, జేడీ గారు, సెక్రటరీ గారు, ప్రియమైన మిత్రులందరికీ, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి చేనేత మిత్రులందరికీ కూడా ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలకి నిలయమైనటువంటి ఈ చేనేత వృత్తి పురాతన కాలంలోనే మన దేశానికి ప్రపంచ దేశాల్లో ఒక గుర్తింపు ఉంది. ఆ రోజుల్లోనే మన చీర అగ్గిపెట్టెలో ఇతర దేశాలకి పంపించినటువంటి ఘనత మన కార్మికుంది, మన చేనేత మిత్రులు. అటువంటి ఈ దశాబ్దాల యొక్క ఈ వృత్తి అంజయ్య గారు చెప్పినట్లుగా కొన్ని ఒడిదుడుకులకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు వచ్చినటువంటి మోడర్న్ టెక్నాలజీ ద్వారా వీళ్ళ యొక్క వృత్తికి కొన్ని ఇబ్బందులు కలిగేటటువంటి అవకాశం ఉంది. అందుకని అరుణ్ గారిని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి హ్యాండ్లూమ్ అధికారులందరినీ కూడా మేము కోరేది, ఈ వృత్తికి ఎవరు కూడా సాటి రారు. మీరు ఏ మిల్లులో తయారు చేసినా కూడా హ్యాండ్లూమ్ లో తయారు చేసినటువంటి వస్త్రాలకు ఉన్నటువంటి గిరాకీ గాని, దాని మీద ఉన్నటువంటి మక్కువ గాని, మహిళామ తల్లులకు గాని ఎవరైనా సరే, ఆ రోజు మహాత్మా గాంధీ గారు విదేశీ వస్తు బహిష్కరణ అన్న రోజున మన నేతన్న కార్మికులే ఈ దేశ ప్రజల యొక్క గౌరవాన్ని కాపాడినటువంటి పెద్దలు. కాబట్టి ఆ వృత్తిని నిలుపుకోవటం మన దేశ సంప్రదాయానికి సంస్కృతికి మూలం. కాబట్టి దయచేసి నాకున్నటువంటి అవకాశాన్ని అంజయ్య గారిని ఒకరోజు సపరేట్ గా పిలుచుకొని దీన్ని ఏ రకంగా చేనేత కార్మికులు ఈ వృత్తి దెబ్బతినకుండా పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేదానికి నా ప్రభుత్వానికి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం. ముఖ్యమంత్రి గారి యొక్క సలహా మేరకు ఇప్పుడే కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. కానీ ఆ కార్యక్రమాల ద్వారా ఎంతో ఇదవుతుందని నేను అనను కానీ దీనికి మార్కెటింగ్, ఇతర దేశాల్లో దీనికి కావాల్సినటువంటి సదుపాయాలు కల్పించి ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఇక్కడికి కూడా ఏ రకంగా వచ్చారో మన దేశ కార్మికులందరూ కూడా ఇతర దేశాల్లోకి వెళ్లి మన ప్రొడక్ట్ ని అన్ని దేశాల కంటే మనది ఉత్తమంగా ఉంటది, అందరూ కోరుకునేటట్టుగా ఉంటది, అందరూ దీన్ని వాడుకునేటట్టుగా మన ఉత్పత్తులు ఉంటాయి. కాబట్టి ఆ డిజైనర్స్ ని కూడా ప్రపంచంలో అందరూ కోరుకునేటటువంటి డిజైనింగ్ ని మనం రూపొందించుకొని మార్కెట్ లో, ప్రపంచ మార్కెట్ లో కూడా మన చేనేత కార్మికులే నెంబర్ 1 గా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.